ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయల్ల నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన, నేను ముందే చెప్పిన రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతో బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతతగానే ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునేది విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈ లైన్ కాలు ఉన్నామని. నేను ఒక మాట చెప్పదలుచుకునే, ఎక్కువ చెప్పదలుచుకోలే. కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా?